బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. హాస్పిటల్లో రోగి, సిబ్బంది, అటెండర్ మధ్య వసూళ్ల వార్ కలకలం రేపింది. పేషెంట్ వద్ద అటెండర్ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు పేషెంట్ బంధువులు. దీంతో పేషెంట్ కేర్ మరియు అటెండర్ విభాగం మధ్యలో వివాదం రాజుకుంది. వాగ్వాదం పెరిగి బూతులు తిట్టుకుంటూ సిబ్బందిపై పేషెంట్ తరపు వారు చేయి చేసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు వైద్య అధికారులు ఎంట్రీ ఇచ్చి మాట్లాడారు. అయితే తమపై దాడికి నిరసనగా పేషెంట్ కేర్ విభాగం సిబ్బంది విధులు బహిష్కరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్. కీర్తి, వరంగల్ ఎంజిఎం లో ఒక దారుణమైన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అర్ధరాత్రి ఆ యొక్క రోగి బంధువు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రోగితోనే వచ్చిన ఆ బంధువు మద్యం మత్తులో ఉండి ఆ యొక్క సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించిన సంఘటన కొంత కలకలం రేగింది. దీనికి సంబంధించి ఆ యొక్క శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఊడడంతో పాటు నన్ను జరగమంటావా, కొంచెం జరగండి అని చెప్పడంతో నన్ను జరగమంటావా, నేనేందో తెలుసా అని మద్యం మత్తులో ఉండి సిబ్బంది మీద కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. నానా బూతులు తిడుతూ కొంత ఆ సిబ్బందిని కొంత భయాందోళనకు గురి చేశారు. దీనికి సంబంధించి ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఎంఎంలో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారికి ఇలాంటి మద్యం మత్తులో వచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న రోగి బంధువులు ఎవరైతే ఉంటారో వారికి దానికి సంబంధించి అక్కడ చెక్ పోస్ట్ ఉండి చెక్ పోస్ట్ తాగిన మధ్యమత్తులో ఉన్న వారిని ఆ లోపలికి రాకుండా కొంత ఆ చెక్ పోస్ట్ సిబ్బంది కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తాగి వచ్చి మధ్యమత్తులో ఆ సిబ్బంది పైన లేదా ఆ గతంలో చూసుకున్నట్లయితే సిబ్బంది పైన లేకుంటే డాక్టర్ల పైన కూడా చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాగిన మత్తులో ఇలాంటి సంఘటనలు ఎంఎంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ యొక్క సిబ్బంది కూడా ఆ విధులు బహిష్కరించి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, ఇలాంటి ఆ మద్యం మత్తులో ఉన్న వారి మమ్మల్ని నానా బూతులు తిడుతూ లేకుంటే మా యొక్క విధులకు ఆటంకం కలిగిస్తున్న ఇలాంటి మద్యం మత్తులో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే అయితే ఈ రోజు ఉదయం ఆ విధులు బహిష్కరించారు. దీనికి సంబంధించిన సూపరింటెండెంట్ తక్షణమే వారిని సద్దుమణిగించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా మీరు ఆ విధులకు హాజరు కావాలి సూపరింటెండెంట్ చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ మట్టవాడ సిఐ ఆధ్వర్యంలో కొంత ఎంజిఎం కు తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేకుంటే రోగులకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క సిబ్బంది ఆ విధుల్లో చేరాలని అయితే ఆ పోలీస్ సిబ్బంది కూడా వీరికి సూచించారు. ఖచ్చితంగా మద్యం మత్తులో ఉన్న తన పైన చర్యలు తీసుకునేందుకు మాత్రం లేకుంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా తనను పిలిపించి లేకుంటే తన మీద కేసు నమోదు చేసేందుకైతే పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే విధంగా గతంలో చూసినట్లయితే ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అర్ధరాత్రి లేదా రోడ్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో కూడా ఖచ్చితంగా మద్యం మత్తులో ఉన్న వారికే రోడ్ యాక్సిడెంట్ అవుతున్నాయి. అలాంటి వారిని ఎంఎంకే తీసుకొస్తారు కనుక ఎంఎంలో ఉన్న సిబ్బంది పైన లేకుంటే మద్యం మత్తులో ఉన్న వారు కొంత నానా బూతులు తిడుతూ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తూ లేకుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా ఎంఎంలో విధులు నిర్వహించే వారైతే ఖచ్చితంగా సూపరింటెండెంట్ కు విన్నవించుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.